అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆర్టీసీ బస్సుని దుండగులు ఎత్తుకువెళ్లారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిలిపిన అద్దె బస్సుని అపహరించుకుపోయారు. ఉదయం 4:30 గంటలకి తుని వెళ్లాల్సి ఉండగా కాంప్లెక్స్ ఆవరణలో బస్సుని డ్రైవర్ పార్కింగ్ చేశారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బస్సుని ఎత్తుకువెళ్లారు. ఇదే బస్సుని అల్లూరి జిల్లా లోతుగెడ్డ జంక్షన్ వద్ద ఇతర ఆర్టీసీ సిబ్బంది గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్ కు సమాచారం ఇవ్వగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నర్సీపట్నం తుండూరులో తిరుగుతున్న 765 నెంబర్ అద్దె బస్సు రాత్రి డ్రైవర్ గారు డ్యూటీ దిగి ఎక్కడ ప్రైవేట్ బంకులో పెట్టగా ఉదయం డ్యూటీ నిమిత్తం రాగా బస్సు లేట గమనించి మా కంట్రోల్గా తెలియజేయడం జరిగింది. ఇలాగా పలానా బస్సు బయట బంకులో పెట్టాను, చూసేసరికి బస్సు లేదు అని చెప్పగా వెంటనే పోలీసు వారు ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మా డ్రైవర్ గారు 765 బస్సు అలా చింతపల్లి రూట్లో ఆగుందని చెప్పగా బస్సు తీసుకురావడం జరిగింది. అది మా డ్రైవర్ గారు బయట అని చెప్పాడు. బస్సు లోతుగడ్డ జంక్షన్ దగ్గర దొరికిందండి. ఐర్వాస్ ఓనర్ గారు ఫిర్యాదు చేశారు.